ఈనాడు మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకున్నాం? రాజకీయంగా చెప్పాలంటే ఈ భావజాలం మనకి నచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి భావజాలం మనందరినీ ఆకట్టుకుంది. పార్టీ మనల్ని అందరినీ కూడా వివిధ హోదాల్లో బాధ్యతలు ఇచ్చి నడపమని కూడా పార్టీ చెప్పింది. ఇప్పుడు మనం ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మనం ఇక్కడ కూర్చున్నాం. 5 సంవత్సరాలు మనం రాజకీయాల్లో అధికారాన్ని ప్రజలకు చూపించాం. అధికారంలో చేసి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మనవి. తర్వాత ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం, మెయిన్ అపోజిషన్ కింద ఉన్నాం. ఇలాంటి సమయంలో బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్గా మనం ఏం చేయాలి అనేటువంటి అంశాల గురించి ముఖ్యంగా ఈవేళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అత్యున్నతమైన బ్యాక్వర్డ్ క్లాస్ సమావేశం ఇది. మన రాష్ట్ర పరిస్థితులు చూస్తే 76, 77 వరకు మనకు బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ అనేవి లేవు. దేశంలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 52 తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసి 55లో ఫస్ట్ కమిషన్ రిపోర్ట్ దేశవ్యాప్తంగా వచ్చినా ఆ చట్టంలో రాష్ట్రాలు బీసీ కమిషన్స్ ఏర్పాటు చేసుకోమని, వర్గాలను గుర్తించమని ఆ సవరణ మనకి అధికారం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో 53 నుంచి 76 వరకు ఎన్నో ఒడిదుడుకులలోనే ఆఖరికి 76, 77 వరకు అసలు రిజర్వేషన్సే బ్యాక్వర్డ్ క్లాస్కి అమలు కాలే. అంటే దేశంలో ఇతర రాష్ట్రాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ పొందినటువంటి ప్రయోజనాలు కూడా ఈ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ పొందలే. అప్పుడే ఇంకో 10 సంవత్సరాల ముందు వచ్చి ఉంటే మరొక తరంలో చాలామంది ఇంకా స్థిరపడి ఉండేవాళ్ళు. సరే, అది అయిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మీరు చూస్తే మనందరం కన్విన్స్ కావాలి. ముందు మనం కన్విన్స్ కావాలి. బ్యాక్వర్డ్ క్లాసుల పట్ల పూర్తి అవగాహనతో అధికారాన్ని వారికి ఇవ్వాలి, ఇది అన్యాయం జరిగింది, అన్ని విధాల అభివృద్ధి చేయడమే, సామాజిక న్యాయాన్ని కల్పించడమే, అన్ని అవకాశాలు ఇవ్వడమే సరైన పద్ధతి అని ఆలోచించినటువంటి వాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని మాత్రం నేను చెప్పక తప్పదు. మీరు కంపేర్ చేసుకోండి. ఆ వివరాలన్నీ మనం ఇచ్చినాం. క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు ఇలా ఉంది. అలాగే అన్ని విషయాల్లోనూ కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి టాప్, అందరికంటే, అందరు చీఫ్ మినిస్టర్ల కంటే టాప్. ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్స్గానే ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు మనం అధికారం తీసుకురావాలంటే ఒకవైపు మన ప్రత్యర్థి బ్యాక్వర్డ్ క్లాసులకి ఆయన ఏం చేయడం లేదంటే చిత్తశుద్ధిగా లేడు. రాజకీయంగా ప్రయోజనం పొందే పనులు చేస్తుంటాడు. బట్ బ్యాక్వర్డ్ క్లాస్ పార్టీగాను, బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్గాను ప్రజల మధ్యన ప్రయోజనాల్ని ప్రజాస్వామ్యంలో పొందేస్తున్నాడు. నిజంగా బ్యాక్వర్డ్ క్లాసులకి ప్రయోజనం చేసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రంలో ఇతర ముఖ్యమంత్రులు అందరికంటే ఎక్కువ చేసినటువంటి వ్యక్తి, ఆ ముద్ర మనం వేయించలేకపోయినాం. ఈ రెస్పాన్సిబిలిటీ మనం టేకప్ చేయకపోతే మరి అధికారం ఎలా వస్తుంది? రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయడం అంటే మెజారిటీ పీపుల్ని ఒప్పించగలగాలి. ఒప్పించడానికి నేనేది అగ్రవర్ణాలతో యుద్ధం చేయమని, దాడులు చేయమని, ఘర్షణ పడమని చెప్పడం అది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే మనం అధికారం సాధించడానికి ఆ వర్గాల తాలుగా సపోర్ట్ కూడా మనకు కావాలి. కన్విన్స్ చేయగలగాలి. ఎస్, బ్యాక్వర్డ్ క్లాసులకు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది లీడర్గా నువ్వు కన్విన్స్ చేసే పని చేయాలి. మన వాళ్ళైనటువంటి బ్యాక్వర్డ్ క్లాసుల్ని ఒప్పించగలగాలి. నీ దగ్గర ఉన్న ఐడియాస్ ఏంటి? ఏం చెప్తే మనం బ్యాక్వర్డ్ క్లాస్ని ఒప్పించగలం? ఎవరెవరు మనకు దూరంగా ఉన్నారు? ఎవరిని ఇంకా దగ్గర చేర్చుకోవాలి? బ్యాక్వర్డ్ క్లాసులు సుమారుగా 138 ఉన్నట్టున్నాయి మన దగ్గర. 140 ఉన్నాయి ముస్లిమ్స్తో కలుపుకొని. ఇందులో కొంతమందికి రాజకీయ ప్రాతినిధ్యం దొరికింది. ఈ ముఖ్యంగా సేవా కులాలు, కొన్నేమో ఇతరత్ర చేతి వృత్తులు, రకరకాల కింద కేటగిరీస్ కింద విభజన అయ్యి ఉన్నాయి. అవి దేశంలో అయితే ఎవరు గుర్తించరు. కానీ భారతదేశానికి పేరు ప్రఖ్యాతులు రావడానికి, ఈ సమాజం అత్యున్నతమైనటువంటి సమాజంగా కొనసాగడానికి బ్యాక్వర్డ్ క్లాసెస్ కంట్రిబ్యూషనే కదా గొప్పది. రాజ్యసభ నలుగురికి జగన్మోహన్ రెడ్డి బ్యాక్వర్డ్ క్లాసులకి ఇచ్చాడంటే ఎవడైనా ఈ రాష్ట్రంలో ఆ ధైర్యం చేశారా? ఆ నలుగురితోటి బ్యాక్వర్డ్ క్లాసులు మారిపోతాయి. నేను అన్నాను, అది ఎదుర్కోవాలంటే, ఆ ప్రెషర్ ఎదుర్కోవాలంటే బ్యాక్వర్డ్ క్లాసులకి ఇచ్చేస్తున్నాడు అని ఇతరులు విమర్శించినా పట్టించుకోకుండా, అలాగే చాలా నిర్ణయాలు క్యాబినెట్లో ఎప్పుడు ఇంత షేర్ మనకు రాలే. సరే, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులన్నీ దివాలా తీసిన స్థితిలోనూ ఆంధ్రప్రదేశ్, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉండడం వలన పెద్దగా దానికి ఉన్నటువంటి మంత్రులు ఆ ప్రాంతాల్లో సంతృప్తికరంగా చేయలేని పరిస్థితులు ఉత్పన్నమైతే అయ్యి ఉండొచ్చు. కానీ అంత సంఖ్యను ఇచ్చినటువంటి వాడు మళ్ళీ వస్తాడా రాష్ట్రంలో? ఎవడైనా ధైర్యం చేస్తాడా? మరి దాన్ని నిలబెట్టడం అంటే ఎవరు నిలబెట్టాలి? దానికి మద్దతు ఇచ్చే పని మనం కదా చేయాలి. మనం ఇవ్వడం అంటే మనం మన సంఖ్యని పెంచేటువంటి పని చేయగలగాలి. దానికి మీరు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు అన్నీ రికార్డ్ చేయడం జరుగుద్ది. ఎలాంటి యాక్టివిటీ టేకప్ చేయాలో మీరు ఇచ్చిన సూచనల ప్రకారం పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి, పార్టీ ఏ విషయాల్లో మనం
ప్రజలకు చెప్పడానికి, బ్యాక్వర్డ్ క్లాసెస్ చెప్పడానికి ఎలాంటి ఇది చేయాలి, ఇదంతా స్ట్రాటజీ కింద మనం తయారు చేయాలి. అది ఇతరులు పార్టీకి దూరం అయిపోకుండా ఉండేటట్టుగానే ఉండాలి. మనం నడుపుతుంది పొలిటికల్ పార్టీ, మెజారిటీ ప్రజల అభిప్రాయమే ఎప్పటికైనా సాగుతుంది. ఆ మెజారిటీ అభిప్రాయంలో మన షేరు పెంచుకుంటూ ఇతరులు దూరం అయిపోకుండా ఉండే ఆలోచన ఉండాలి, ఘర్షణ వైఖరి కాదని నా అభిప్రాయం. దానికి గాను మన దగ్గర వచ్చినటువంటి క్రీమ్, మీ నుంచి వచ్చినటువంటి క్రీమ్ సలహాలు, లీడర్తో మాట్లాడుకుందాం, మన అప్రోచ్ని అవసరమైన దగ్గర మారుద్దాం, తీసుకువెళ్దాం. చాలా పరిస్థితులు మీరు చూస్తే సంపద అంతా వెళ్ళిపోతుంది, అన్యాయంగా ఇచ్చేస్తున్నాడు. ఒక్కొక్కరికి 100 ఎకరాలు 200 ఎకరాలు భూమి రాష్ట్రంలో పనిచేస్తుంటే ఎవరిది భూమి? ఆ భూమి పైన పెట్టినటువంటి పెట్టుబడి ఎక్కడిది? ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్సే కదా. ఆ వచ్చిన టెక్నాలజీ ఎక్కడిది? ఈ దేశంలోదే కదా. వాళ్ళకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ ఎక్కడివి? మనదే కదా. ఇదంతా బ్యాక్వర్డ్ క్లాసులకు సంబంధం లేకుండా కొద్దిమంది ఉన్నత వర్గాలకి, సంపన్న వర్గాలకి లంచాలు తీసుకొని ఇచ్చేస్తుంటే ఏముంటుంది ఇంక మిగతా వాడికి? ఇవన్నీ గట్టిగా యుద్ధం చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు యుద్ధం చేయాలి ఆ ప్రభుత్వాల మీద. ఇలాంటి వ్యతిరేక పందా తీసుకుంటున్నాడు చేయాలి. ఈ మధ్యకాలంలో చూడండి, ఎక్కడైనా ఈ భూమి పంపిణీ దీంట్లో ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఎక్కడైనా ఉంటాడా? ఎవరికైనా ఒక ఎకరం భూమి వచ్చిందా? మనం అందరం ఫైట్ చేసి ఒప్పించిన ప్రభుత్వం తెచ్చుకున్నప్పటికి పంచడానికి సెంటు భూమి కూడా ఉండదు ఈ రాష్ట్రంలో. ఎంత అహంతో చెప్తున్నారంటే, 1 ఎకరం కాదు మొత్తం భూమంతా ఇచ్చేస్తానని చెప్పే స్థితికి చంద్రబాబు కుమారుడు లోకేష్ జారిపోయినాడంటే ఎంత హేళనగా, చులకనగా ఇతర సమాజాన్ని రాష్ట్రంలో చూస్తున్నాడో మనకు అర్థమైపోతుందని మీకు మనం చేస్తూ తొందరపడాల్సిన అవసరం ఉంది. రాజకీయం ఎదుర్కోవాల్సిన అవసరం. రాజకీయం ఎదుర్కోవడం అంటే అధికారం నుంచి దింపడం ఒక్కటే మార్గం. దింపడమే కాదు, మనకు అనుకూలమైన నిర్ణయాలు చేసేటువంటి నాయకత్వాన్ని ఒప్పించే పని కూడా మనం రెండో వైపు చేయాలి. చాలా అనుకూలమైన అంశాలు మన దగ్గర ఉన్నాయి, అవి జనంతో మీరు మాట్లాడాల్సినవి, మనం మాట్లాడాల్సినవి. ఇక్కడ ఇంకా రూపొందించాల్సిన అంశాల గురించి మీరు చేయాల్సిన సలహాలు ఎవరుంటే ఇవ్వండి, ఇస్తే అవన్నీ నోట్ చేద్దాం, ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుందాం.